కథ చెప్పుకుందామా? ముగ్గురు మాంత్రికులు. పూర్వం అవంతి నగరంలో ఒక ముసలి వర్తకుడు ఉండేవాడు. అతడు వయసులో ఉండగా ఖండాంతరాల్లోని అనేక దేశాలు తిరిగి ఓడ వర్తకం వల్ల చాలా ధనం గడించాడు. కాలక్రమాన వయసు ముదిరి వృద్ధాప్యం మీద పడుతుండగా అతడు తన వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించాలని ప్రయత్నించాడు. కానీ అతడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాళ్లైన జీవదత్తుడు, లక్షదత్తుడు ఎందుకు పనికిరాని వారుగా తయారయ్యారు. వాళ్ళు దురలవాట్లకు లోనై ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాదు. మూడవ వాడైన పింగళకుడికి ఇంకా 20 ఏళ్లైనా నిండలేదు. ముసలి వర్తకుడు దిగులుతో మంచం పట్టి మరణించే ముందు తన యావదాస్తిని ముగ్గురు కొడుకులకు, భార్యకు సమంగా పంచి ఇచ్చాడు. తండ్రి మరణించగానే పెద్దవాళ్లైన జీవదత్తుడు, లక్షదత్తుడు తమకు సంక్రమించిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టసాగారు. తన పెద్ద కొడుకులిద్దరూ నిష్ప్రయోజకులని గ్రహించిన తల్లి తన వాటాకు వచ్చిన ఆస్తితో చిన్నవాడైన పింగళుడి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగింది. జీవదత్తుడు, లక్షదత్తుడు తమ చేజిక్కిన డబ్బు అయిపోగానే తల్లిని వెతుక్కుంటూ పింగళుడి ఇంటికి వచ్చారు. పింగళుడు అన్నలను చాలా ఆదరంతో ఆహ్వానించాడు. కానీ వాళ్ళిద్దరూ వస్తూనే పింగళుడిని కసిరి కొట్టి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను తమ ఇంటికి రావాల్సిందిగా అడిగారు. తనంటే ఏమాత్రమూ గౌరవం కానీ ప్రేమ కానీ లేని పెద్ద కొడుకులిద్దరూ తనను వాళ్ళ ఇంటికి రమ్మని అడగటంలో ఉన్న రహస్యం ఏమిటో ఆమె గ్రహించింది. భర్త ఇచ్చిపోయిన ధనం కోసం వాళ్ళు తన మీద లేని ప్రేమ నటిస్తున్నారు. అందుకని ఆమె కొడుకులిద్దరితో కొంచెం సేపు మంచిగా మాట్లాడి, మీరిద్దరూ పెద్దవాళ్ళు, మీ బ్రతుకు మీరు బ్రతకగలరు. పింగళుడు అలా కాదు, వాడింకా పసితనమే వదలలేదు, కనుక నేను వాడి దగ్గరే ఉండటం అన్ని విధాలా బాగుంటుంది అన్నది. దానికి పెద్దవాళ్ళిద్దరూ మండిపడి, సరే నువ్వు వాడి దగ్గరే ఉండు, మా అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా తండ్రి నీ పేర పెట్టిపోయిన ఆస్తిలో మా భాగం మాకు ఇచ్చేయి అన్నారు. నేను బ్రతికుండగానే దాంట్లో మీకు భాగం ఎలా వస్తుంది అన్నది తల్లి. ఆ భాగం ఇప్పుడు కాకపోతే తరువాత మాకు దక్కుతుందన్న ఆశ లేదు. ఆ డబ్బు కాస్త కాజేసి పింగళుడు నిన్ను అయిపో అజా లేకుండా చేస్తే మేము ఏం కావాలి అన్నారు పెద్ద కొడుకులు. అన్నలు ఈ విధంగా మాట్లాడటం పింగళకుడికి చాలా అవమానకరంగా తోచింది. అతడు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు కావాలంటే అన్నయ్యల దగ్గరకే వెళ్ళు, నీ ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా నాకు అవసరం లేదు అన్నాడు. తల్లి అందుకు అంగీకరించలేదు. దానితో పెద్ద కొడుకులిద్దరూ పట్టరాని కోపంతో తల్లిని కర్రలతో మోదసాగారు. చిన్నవాడైన పింగళుడు అడ్డుపడ్డాడు. దానితో వాళ్ళు మరింత రెచ్చిపోయి వాణ్ణి చితకబాదసాగారు. తల్లి ఎలాగో ఇంటి నుంచి బయటపడి ఇరుగు పొరుగు వాళ్లను పిలుచుకు వచ్చింది. వాళ్ళు పెద్ద కొడుకులిద్దరినీ గట్టిగా చివాట్లు పెట్టారు. దానితో జీవదత్తుడు, లక్షదత్తుడు ఇంటి నుంచి బయటకు పోతూ, మేం లోకజ్ఞానం లేని అర్భకులం కాదు, మీ ఇద్దరిని న్యాయస్థానానికి పిలిపిస్తాం, ఆస్తి ఎక్కడికి పోతుందో చూస్తాం అన్నారు. వారం తిరగకుండానే జీవదత్తుడు, లక్షదత్తుడు అన్నంత పని చేశారు. వాళ్ళు న్యాయస్థానంలో తల్లి మీద, తమ్ముడి మీద వ్యాజ్యం వేశారు. దానితో తల్లికి, పింగళకుడికి న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయాధిపతి పెద్దవాళ్ళిద్దరి దగ్గర లంచం తీసుకుని ఉన్నవాడవటం చేత తల్లికి, పింగళకుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు. పింగళుడు తనకు తల్లికి అన్యాయం జరిగిందని పై న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నాడు. నెల రోజులు న్యాయస్థానం చుట్టూ తిప్పి న్యాయాధిపతి చివరకు తల్లికి, పింగళకుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తీర్పు తమకు అనుకూలంగా జరిగినా మధ్యవర్తులమంటూ వచ్చి రాజీ రాయబారాలు జరిపిన వారికి, న్యాయవాదులకు పెద్ద మొత్తాలు ఇవ్వటం ద్వారా పింగళకుడు తల్లికి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా కటిక దరిద్రులైపోయారు. వాళ్ళిద్దరూ ఇక పొట్టగడిచే మార్గం లేక వీధుల వెంట తిరుగుతూ బిచ్చం ఎత్తసాగారు. పింగళుడు తమకు కలిగిన దురదృష్టానికి చింతించలేదు. అతడు తల్లికి ధైర్యం చెప్పి ఒక వల తీసుకొని చేపలు పట్టేందుకు నదికి వెళ్ళాడు.
చేపలు పట్టే వృత్తికి కొత్తవాడైన పింగళుడు ఆ సాయంత్రం వరకు నదిలో వలవేసి చాలా చేపలు పట్టగలిగాడు. వాటిని బజారులో అమ్మి ఆ డబ్బుతో ఒక దుకాణదారు దగ్గర ఇంటికి కావలసిన సంభారాలన్నీ కొన్నాడు. ఈ విధంగా పింగళుడు పగలల్లా కష్టించి చేపలు పట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. కొద్ది రోజులకే ఈ సంగతి అన్నలిద్దరికీ తెలిసింది. వాళ్ళు పింగళుడు నదికి వెళ్ళిన సమయంలో బావురుమని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి ఆకలితో మలమల మాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. లోగడ తనకు ఎంత అన్యాయం చేసి ఉన్నా పుత్రప్రేమ కొద్దీ అవన్నీ మరిచిపోయి తల్లి వాళ్ళిద్దరకు చక్కని భోజనం పెట్టింది. జీవదత్తుడు లక్షదత్తుడు తల్లికి కృతజ్ఞత చెప్పుకొని గతంలో తాము చేసిన అన్యాయాలకు పశ్చాత్తాపం వెలుబుచ్చారు. తల్లికి కూడా వాళ్ల మీద జాలి తలచి తమ్ముడు లేని సమయంలో రోజూ వచ్చి అన్నం తిని పోవలసిందని వాళ్లకు చెప్పింది. పని పాట్లు చేసుకుని గౌరవంగా బ్రతకటానికి ఒళ్ళు వంగని పెద్దవాళ్ళిద్దరూ ఇందుకు చాలా సంతోషించి కేరింతలు కొడుతూ వీధిలోకి వెళ్ళిపోయారు. పింగళకుడికి ఇవేమీ తెలియవు. అతడు ప్రతిదినము సూర్యోదయం పాటే లేచి వల తీసుకొని నదికి పోతుండేవాడు. ఒకనాడు ఎందుకనో అతడు ఎంతోసేపు నదిలో వలవేసినా ఒక్క చేప కూడా పడింది కాదు. ఏమా ఈ దురదృష్టం అనుకుంటూ అతడు సూర్యాస్తమయం వరకు ప్రయత్నించి ఏమీ దొరకక వల భుజాన వేసుకుని దిగాలు పడి ఇంటి మార్గం పట్టాడు. దారిలో ప్రతిదినం అతడు సామాను కొనే దుకాణం వాడు ఆ రోజు పింగళుడు దుకాణం దగ్గరకు రాకుండా పోవటం చూసి అతడిని కేక వేశాడు. పింగళుడు దుకాణం వాడి దగ్గరకు పోయి ఆ రోజు తనకు నదిలో ఒక్కగానొక్క చేప అయినా దొరకలేదని, అందువల్ల తన దగ్గర డబ్బు ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటలు వింటూనే దుకాణం వాడు నవ్వి, నీకు అవసరమైన సంబారాలన్నీ రోజూ ఇక్కడే కొనుక్కుపోతుండేవాడివి కదా, అలాంటప్పుడు ఈరోజు డబ్బు లేకపోతే మాత్రం ఏం పోయింది, అవసరమైన సరుకులు తీసుకుపో, రేపు డబ్బిద్దువు గాని అన్నాడు. పింగళుడు దుకాణం వాడి దయకు కృతజ్ఞత చెప్పి కావలసిన సామానులు తీసుకొని ఉత్సాహంగా బయలుదేరి రోజు కన్నా కొంచెం ముందుగా ఇల్లు చేరాడు. ఆ సమయంలో పింగళుడి అన్నలిద్దరూ ఇంట్లో సుఖంగా భోజనం చేస్తూ తల్లితో కబుర్లాడుతున్నారు. హఠాత్తుగా పింగళుడు లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ గడబిడపడి సిగ్గుతో తల వంచుకొని పారిపోచూశారు. పింగళుడు అన్నలిద్దరినీ ప్రేమతో కౌగలించుకొని, అన్నలారా, మీరు ఉన్నంతలో హాయిగా భుజించండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది, మనం ఒక తండ్రి సంతానం కదా అన్నాడు. తమ్ముడు ఇలా అనేసరికి పెద్దవాళ్ళిద్దరికీ ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు పింగళుడిని మెచ్చుకొని, నువ్వు ఇంత మంచివాడివని మాకు తెలియదు, తెలిస్తే అనవసరంగా నీ మీద వ్యాజ్యం వేసి మా ఆస్తితో పాటు నీది కూడా పోగొట్టేవాళ్ళం కాదు అన్నారు విచారిస్తున్నట్లుగా నటిస్తూ. కొడుకులు విరోధభావం మాని ఒకటైనందుకు తల్లి సంతోషించింది. పింగళుడు ఆ మరుసటి రోజు కూడా మామూలు వేళకే నదికి వెళ్ళాడు. ఆ రోజు కూడా సాయంత్రం వరకు ప్రయత్నించినా వలలో ఒక్క చేప కూడా పడలేదు. అతడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి పోతుండగా దుకాణం వాడు మళ్ళీ పిలిచి సంగతి తెలుసుకొని అప్పుగా మరికొంత సామాను ఇచ్చాడు. ఈ విధంగా వరుసగా 10 రోజులు నదిలో చేపలు దొరకకపోయేసరికి పింగళుడు విసిగి 11వ రోజున అక్కడికి క్రోసు దూరంలో ఉన్న చిలుక సరస్సుకు వేట కోసం వెళ్ళాడు. చిలుక సరస్సులో అతడు వల వేసి ఒడ్డున కూర్చునే అంతలో మైదానం మీద ఒక గుర్రపు రౌతు వస్తున్న సూచనగా దుమ్ము లేచింది. పింగళుడు ఆ వచ్చేవాడు ఎవడై ఉంటాడా అనుకునే అంతలో రౌతు గుర్రాన్ని దూకిస్తూ పింగళుడు ఉన్న చోటుకు వచ్చి, పింగళ, నువ్వు నాకో సాయం చేసి పెట్టాలి అంటూ గుర్రం దిగాడు. తను ముక్కు ముఖం ఎరగనివాడు సరాసరి దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి పింగళకుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ వచ్చిన వాడికేసి అనుమానంగా చూస్తూ, నా పేరు మీకెలా తెలుసు, మీకు కావలసిన సాయం ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్నలకు ఆ కొత్తవాడు నవ్వి, నీ పేరేమిటో, నువ్వే సమయంలో ఈ చిలుక సరస్సు దగ్గరకు చేపలు పడుతుంటావో అదంతా మా గురువుగారు నువ్వు పుట్టకముందే నాకు చెప్పాడు.
అది 40 ఏళ్ల కిందటి మాట. నేనడిగిన సాయం చెయ్యగలవా అన్నాడు. అదేదో చెప్పండి, ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు అన్నాడు పింగళుడు వినయంగా. నా పేరు మండనుడు. పోతే నువ్వు చెయ్యవలసిన సాయం ఏమంత కష్టమైంది కాదు. నా చేతులు 2 తాడుతో వెనక కట్టేసి నన్ను ఎత్తుకుపోయి సరస్సులో పడవెయ్యి. కొద్దిసేపు తరువాత నా తల ముందు నీటిపై కనపడితే వలవేసి నన్ను బయటకు లాగు. అలా కాక కాళ్ళు గాని ముందు తేలితే నువ్వు ఈ గుర్రాన్ని పట్టణంలోకి తీసుకుపోయి కాంచనమిత్రుడు అనే వర్తకుడికి అప్పచెప్పావంటే అతడు నీకు 100 మొహరీలు ఇస్తాడు అన్నాడు. పింగళుడు మండనుడు చెప్పినట్లు చెయ్యడానికి అంగీకరించాడు. మండనుడు గుర్రపు జీనుకు వేలాడుతున్న ఒక తాడు తెచ్చి పింగళకుడికి ఇచ్చాడు. పింగళుడు మండనుడి చేతులను వెనక్కి విరిచికట్టి అతన్ని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డునే నిలబడి అతన్ని సరస్సులోకి విసిరివేశాడు. 1-2 నిమిషాల కాలం సరస్సులో అలలు లేచి సద్దుమణిగిన తరువాత మండనుడి కాళ్ళు ముందుగా నీటిపైకి తేలినాయి. పాపం చచ్చిపోయాడు అనుకుంటూ పింగళుడు మండనుడి గుర్రాన్ని తీసుకొని పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి గొప్ప వర్తకుడైన కాంచనమిశ్రుడి దుకాణం తెలుసుకోవటం ఏమీ కష్టం కాలేదు. కాంచనమిశ్రుడు పింగళుడిని అతడి వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూనే దురాశ దుఃఖం చేటు అంటూ గొణిగి పెట్టెలో నుంచి 100 మెహరీలు తీసి పింగళకుడికి ఇస్తూ, అబ్బాయి, ఈ సంగతి రహస్యంగా ఉంచు, అది నీకు చాలా క్షేమం కూడాను అన్నాడు. కాంచనమిశ్రుడు ఇచ్చిన 100 మొహరీలు తీసుకొని పరమానందంతో పింగళుడు దుకాణం వాడి దగ్గరకు వెళ్ళాడు. దుకాణం వాడు పింగళుడిని చూస్తూనే అతడు ఉత్సాహంగా ఉన్నట్లు గ్రహించి, ఏం పింగళ, ఇవాళ అదృష్టం తిరిగినట్లుంది, చాలా చేపలు పట్టినట్లున్నావే అన్నాడు. పింగళకుడికి అప్పటి ఉత్సాహంలో తను 100 మొహరీలు ఏ విధంగా సంపాదించింది దుకాణం వాడితో చెప్పాలనిపించింది. కానీ వెంటనే అతడికి కాంచనమిశ్రుడి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చి 10 రోజుల తరువాత ఇవ్వాళే వలలో తిరిగి చేపలు పడినాయి. ఈ గడిచిన 10 రోజులు ఏదో దురదృష్ట దేవత నన్ను వెంటాడినట్లుంది అన్నాడు విచారంగా. తరువాత పింగళుడు ఆనాటి వరకు దుకాణం వాడికి ఇవ్వవలసిన డబ్బంతా లెక్క చూసి ఇచ్చి తనకు కావలసిన సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అతడు ఇంటికి వెళ్ళేసరికి అన్నలిద్దరూ గోడనానుకొని కునికిపాట్లు పడుతూ కనిపించారు. తల్లి ఎదురు వచ్చింది. పింగళుడు తను దుకాణం నుంచి తెచ్చిన సామానులు తల్లికి ఇచ్చి, ఇవాళ అదృష్టం కలిసి వచ్చింది, త్వరగా వంట పనులు పూర్తి చెయ్యి అన్నాడు. కొద్దిసేపటిలోనే తల్లి భోజనం తయారు చేసింది. పింగళుడితో పాటు జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా త్వరగా భోజనం చేసి ఉల్లాసంగా బయటికి వెళ్ళిపోయారు. అన్నలు అటు వెళ్ళగానే పింగళుడు జేబులో నుంచి మొహరీలు తీసి తల్లికి చూపించాడు. తల్లి మొహరీలు చూస్తూనే ఆశ్చర్యపడి, ఇంత డబ్బు ఎలా సంపాదించావు అని అడిగింది. పింగళుడు ఏమీ దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె అంతా విని, పింగళ, నువ్వు చేసిన పని మరెవరికైనా తెలిస్తే చాలా ప్రమాదం కలుగుతుంది. ఇక మీదట నువ్వు చిలక సరస్సు ప్రాంతాలకు వెళ్లకు అన్నది భయపడుతూ. తల్లి భయం చూసి పింగళుడు నవ్వి, నేను చేసింది నేరం ఎలా అవుతుంది? ఆ వచ్చినవాడు కావాలని కోరి చేతులు విరిచి కట్టించుకొని సరస్సులో మునిగి చచ్చాడు. అయినా ఆ సంగతి మరెవరికీ తెలియకుండా దాయవచ్చు అన్నాడు. నీ అన్నల సంగతి తెలుసు కదా, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ల చెవిని పడకుండా ఉంచు అన్నది తల్లి. 10 రోజుల తరువాత పింగళకుడికి ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. అతడు మరుసనాడు తెల్లవారుతూనే వల తీసుకుని చిలుక సరస్సుకు వెళ్ళాడు. అతడు సరస్సులో మిట్ట మధ్యాహ్నం వరకు వల వేసినా ఒక్క చేప అయినా పడలేదు. అతడు నిరుత్సాహపడి ఇక ఇంటికి వెళదామా అనుకునేటంతలో అల్లంత దూరాన వేగంగా వస్తున్న గుర్రపు రౌతు కనిపించాడు. పింగళుడు అదిరిపడ్డాడు. గుర్రం మీద వస్తున్న వ్యక్తి అచ్చగా నిన్న వచ్చిన మండనుడిలాగానే ఉన్నాడు. సరస్సులో మునిగిపోయినవాడు పిశాచమై రావటం లేదు కదా అనిపించింది పింగళకుడికి. అంతలో గుర్రం అతన్ని సమీపించింది. రౌతు నవ్వుతూ గుర్రం మీద నుంచి దిగి, పింగళ, నీ నుంచి నాకో సాయం కావాలి అన్నాడు. పింగళుడు భయపడుతూనే,
అతడి కేసి చూశాడు. ఆ వచ్చినవాడు పోలికకు మాత్రం మండనుడిలాగానే ఉన్నాడు. కానీ వయసులో మాత్రం అతడి కన్నా కొంచెం చిన్నవాడులా అనిపించాడు. గుర్రం కూడా మరో రంగుది. దానితో పింగళకుడికి ఈ వచ్చింది పిశాచం కాదని తెలిసి కొంత ధైర్యం కలిగింది. నా పేరు మీకెలా తెలుసు? నా నుంచి మీకు కావలసిన సహాయం ఏమిటి అని అడిగాడు పింగళుడు. ఈ ప్రశ్న వింటూనే రౌతు పెద్దగా నవ్వి, పింగళ, నీ పేరు నాకెలా తెలుసో, నేను వచ్చిన పనేమిటో నీకు తెలియంది కాదు. నా పేరు అనురూపుడు. నీ సహాయం కోరిన మండనుడి నా సోదరుడు. నాకు నీ నుంచి అలాంటి సహాయమే కావాలి అన్నాడు. మండనుడు మీ సోదరుడా? ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు పింగళుడు. అనురూపుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి సరస్సు మధ్యకు చేయి చూపుతూ, బహుశా మండనుడు అక్కడ ఉండి ఉంటాడు, లేక ఈసరికి జలచరాలకు ఆహారమైనా అయి ఉండవచ్చు అన్నాడు. అయితే నిన్న ఇక్కడ జరిగిందేమిటో అంతా మీకు తెలుసునన్నమాట అని ప్రశ్నించాడు పింగళుడు. అవును, సర్వం నాకు తెలుసు. నీ నుంచి నాకు కూడా సహాయం కావాలి అన్నాడు అనురూపుడు. చేస్తాను, కానీ నా సహాయానికి ఈసారి 200 మెహరీలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు పింగళుడు. అనురూపుడు పెద్దగా నవ్వి పింగళుడి భుజం తడుతూ, అవును, నువ్వు 200 మెహరీలు అడుగుతావేమో అని నాకు ముందే అనుమానం కలిగింది. అందుకే కాంచనమిశ్రుడి దగ్గర ఆ ఏర్పాటు చేసే వచ్చాను. కానీ నేను సరస్సు నుంచి ప్రాణాలతో బయట పడనని నీకెందుకు నమ్మకం కలగాలి అన్నాడు. తరువాత పింగళుడు తాడు తీసుకొని అనురూపుడి చేతులు వెనక్కి విరిచికట్టి అతన్ని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డు మీద నుంచి లోపలికి విసిరేశాడు. అనురూపుడు సరస్సులో పడిపోయే ముందు, పింగళ, నా తల ముందు నీటి మీద తేలితే వెంటనే వలవేసి బయటకు లాగుసుమా అంటూ కేక వేశాడు. పింగళుడు సరస్సు ఒడ్డునే వల తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. సరస్సులో కొంచెంసేపు అలలు లేచి తగ్గిపోయినాయి. 1-2 నిమిషాల తరువాత నీటి మీద చిన్న చిన్న బుడగలు లేచి అనురూపుడి కాళ్ళు ముందుగా పైకి తేలినాయి. చచ్చిపోయాడు పాపం అనుకొని పింగళుడు అనురూపుడి గుర్రాన్ని ఎక్కి వెనక్కి తిరిగి చూడకుండా పట్టణంలోకి వెళ్ళాడు. కాంచనమిశ్రుడు అతన్ని అంత దూరాన చూస్తూనే దురాశ దుఃఖం చేటు అంటూ బిగ్గరగా అరిచి పింగళకుడికి 200 మెహరీలు లెక్కపెట్టి ఇచ్చాడు. దురాశ ఎవరిది? నాదా? ఈ 200 మెహరీల కోసం నేనెంత శ్రమ చేస్తున్నానో మీకు తెలుసా అన్నాడు పింగళుడు కాంచనమిశ్రుడితో. ఆ మాటలకు కాంచనమిశ్రుడు అయిష్టంగా తల ఊపి, దురాశ నీది కాదు, ఆ చనిపోయిన వాళ్ళది. నువ్వు చేస్తున్న పని ఏమిటో బయటపడితే నీ కలగబోయే ప్రమాదం ఊహించటం ఏమంత కష్టం కాదు. నీలోనూ దురాశ తలచూపుచున్నది. నిన్న 100 మెహరీలు, ఈరోజు 200 మెహరీలు, రేపు 300 మెహరీలు. అంతకు తక్కువైతే నేను ఎవరికీ చచ్చేందుకు సహాయం చెయ్యను అంటూ పింగళుడు ఇంటికి బయలుదేరాడు. ఆ రాత్రి పింగళుడు తల్లికి తను తెచ్చిన 200 మెహరీలు ఇచ్చాడు. తల్లి ఆ డబ్బు చూస్తూనే భయంతో వణికిపోయింది. నాయనా, ఇకనైనా నువ్వు ఆ చిలుక సరస్సు వైపుకు వెళ్ళటం మాను. నాకెందుకో భయంగా ఉంది అన్నది. భయం ఏమీ లేదు, నువ్వు ఈ సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియకుండా ఉంచు అన్నాడు పింగళుడు. ఆ రాత్రి పింగళకుడికి సరిగ్గా నిద్రపట్టలేదు. తెలతెలవారుతుండగానే వల భుజాన వేసుకొని చిలుక సరస్సుకు వెళ్ళాడు. అతడు సరస్సులో వల వేసినా దృష్టి మాత్రం మైదానం మీదే ఉంది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు మైదానం మీద దుమ్ము రేపుతూ ఒక రౌతు రావటం పింగళకుడికి కనిపించింది. అతడు చూస్తున్నంతలో రౌతు అక్కడికి వచ్చి, పింగళ, నా పేరు పద్మపాదుడు, నాకో సాయం చేసి పెట్టాలి అన్నాడు. ఓ, సాయానికేం చేస్తాను. ఈ సరస్సులో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి సహాయపడటమే నా పని. 300 మెహరీలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. దానికేం, నేను చచ్చిపోతే 300 మెహరీలు కాంచనమిశ్రుడు ఇస్తాడు అంటూ పద్మపాదుడు నవ్వి గుర్రానికి వేలాడుతున్న తాడు విప్పి పింగళకుడి చేతికి అందించాడు. పింగళుడు తాను తీసుకొని పద్మపాదుడు చేతులు వెనక్కి విరిచికట్టి అతన్ని భుజాన వేసుకొని సరస్సు ఒడ్డుకు మోసుకుపోయి లోపలకు విసిరివేస్తూనే పాపం చచ్చిపోయాడు అని వెనుతిరిగి గుర్రం దగ్గరకు వెళ్ళాడు.
పింగళుడు సరస్సుకేసి చూడనైనా చూడకుండా గుర్రాన్ని ఎక్కి బయలుదేరబోయే అంతలో సరస్సులో నుంచి పద్మపాదుడి కేకలు వినిపించినాయి. పింగళ, నన్ను త్వరగా వలవేసి బయటికి లాగు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ అతడు బిగ్గరగా అరవసాగాడు. పింగళుడు గుర్రం మీద నుంచి ఒక్క దూకు దూకి వలవేసి పద్మపాదుణ్ణి నీటిలో నుంచి ఒడ్డుకు లాగాడు. పద్మపాదుడు రొప్పుతూ నీటిలో నుంచి బయటకు వచ్చాడు. అతడి చేతిలో 2 మొసలి పిల్లలు ఉన్నాయి. పింగళుడు వాటికేసి ఆశ్చర్యంగా చూసి ప్రశ్నించబోయే అంతలో పద్మపాదుడు గుర్రం దగ్గరకు వెళ్ళి దాని మీద ఉన్న సంచిలో నుంచి ఒక గాజు జాడి తీసి దానిలో మొసలి పిల్లలను పడవేసి మూత పెట్టాడు. పింగళుడు పద్మపాదుడికేసి ఆ మొసలి పిల్లలకేసి ఓ మారు అనుమానంగా చూసి, పద్మపాద, నువ్వు చాలా అదృష్టవంతుడివి, బ్రతికి బయటపడ్డావు. సరే, నా 300 మహరీలు మాటేమిటి అన్నాడు. పద్మపాదుడు ఆప్యాయంగా పింగళుడిని కౌగలించుకుని, పింగళ, నీకు ఆ 300 మహరీలేమిటి? 1,00,000,000,000 మహరీలు ఇస్తాను. ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణి చేస్తాను. నువ్వు మాత్రం నా వెంట బల్లూక పర్వతాల దగ్గరకు రావలసి ఉంటుంది అన్నాడు. బల్లూక పర్వతాలా? అబ్బో, ఆ పేరంటేనే నాకు భయం. మా అమ్మ వాటిని గురించి చాలా సంగతులు చెప్పింది. ఆ కొండలు పిశాచాలకు నిలయమని విన్నాను అన్నాడు పింగళుడు. ఆ పిశాచాలు దయ్యాలు నిన్నేమీ చెయ్యలేవు. ఈ ప్రపంచంలో ముగ్గురు గొప్ప మాంత్రికులున్నారు. వాళ్లల్లో 2 స్వయంగా నువ్వే ఈ సరస్సుకు బలి ఇచ్చావు. ఇక మిగిలిన వాడిని నేను అన్నాడు పద్మపాదుడు. నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు పింగళుడు ఆశ్చర్యంగా. అలా అయితే నీ సహాయం కావలసిన వాణ్ణి కనుక సంగతంతా చెబుతాను విను అంటూ పద్మపాదుడు ఇలా చెప్పాడు. మేం 3 అన్నదమ్ములం. మా తండ్రి గొప్ప మాంత్రికుడు. ఆయన తన మంత్రశక్తి వల్ల అనేకులకు మేలు, కొందరికి కీడు కూడా చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి మా అన్నదమ్ముల్లో ఎవరి మీద పక్షపాతం చూపించకుండా అందరికీ మంత్ర విద్యల్లో ప్రవేశం కల్పించాడు. ఆయన పెద్దవాడై మరణించే ముందు ఆస్తిపాస్తులన్నీ మాకు సమానంగా పంచి ఇచ్చాడు. కానీ ఆయన తనకు తెలిసిన మంత్ర విద్యనంతా రాసి ఉంచిన పుస్తకాన్ని మాత్రము మాకెవ్వరికీ ఇవ్వకుండా, మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి అది లభిస్తుంది అని చెప్పి మరణించాడు. ఆయన మరణించిన మరుక్షణం నుంచి మా అన్నదమ్ముల్లో కలతలు బయలుదేరినాయి. మాలో ప్రతి ఒక్కరికి ఆ పుస్తకాన్ని తమదిగా చేసుకోవాలనే కోరిక పుట్టింది. ఒకరి మీద ఒకరం మంత్రశక్తి ఉపయోగించుకోవటానికి తయారయ్యాం. అన్నదమ్ములం ఒకరిని ఒకరం నాశనం చేసుకునేటందుకు సిద్ధమవుతున్న దశలో మా తండ్రికి మంత్ర విద్య నేర్పిన గురువు మా ఇంటికి వచ్చాడు. అతడు మా పొట్లాట చూసి చాలా ఖేదపడ్డాడు. ముగ్గురిని ఒకచోట కూర్చోపెట్టి, మీ తండ్రి విడిచిపోయిన ఆ పుస్తకాన్ని గురించి మీకేమీ తెలియదు, అందుకే తగవులాడుకుంటున్నారు. మీలో ఎవరు శక్తివంతులైతే వారికి ఆ పుస్తకం లభిస్తుంది అని మీ తండ్రి చెప్పాడు కదా. కనుక ఆ పుస్తకంలో ఉన్న మంత్రశక్తులు మీ అధీనం కావాలంటే ముందుగా మీరు సాధించవలసింది చాలా ఉంది అన్నాడు. అదేమిటో చెప్పమని ఆయన్ని కోరాము. ఆయన ఇలా చెప్పాడు. విన్నారు కదా. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.